యూసుఫ్ 6 న్యూస్ కడప జిల్లా నుండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కర్నూలులో ప్రజా చైతన్య యువజన సంఘం ఆందోళన నిర్వహించింది. కలెక్టరేట్ ముందు ప్రజా చైతన్య పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా చైతన్య పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలను ఎలా మాట్లాడతారని వారు ప్రశ్నించారు. దళితులకు ఏ దేవుడు సహాయం చేయలేదని, అంబేద్కర్ వల్లే అందరికీ సమాన హక్కులు వచ్చాయని ప్రజా చైతన్య పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ తెలిపారు. రాజ్యాంగ పట్ల ఉంది, రాజ్యాంగ పట్ల ఎన్నికైన ఇతను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించక రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఇతని పైన ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. లేదా ఇతనిపై ఎస్సీ ఎస్టీ పీఓకి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంతతో ఆగవు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము అవన్నీ అవలంబిస్తున్నారంటే కేవలం రాజ్యాంగం ద్వారా వచ్చేది. కానీ ఈరోజు ఏ దేవుడిని అయినా కోరినా కూడా, ఏ సమస్య అయినా కూడా ఎవరు మనకు హక్కులు కానీ ఆరంగాలు ఏమీ వేయలేదు. ఈ చేసిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి ఆయన నీకు కూడా ఓటు హక్కు ఇచ్చి, నీకు కూడా రాజ్యాంగబద్ధంగా పదవినిచ్చి కాపాడిన అతనిని మీరు పొగిడేది పోయి, లేక నీవు ఆర్ఎస్ఎస్ విధానంలో భాగంగా వాళ్ళు చెప్పిన విధానంగా నడుచుకుంటాం. మీ పైన ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే మీరు బర్తరఫ్ అయినంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. లేదా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెలిసి అతనిని పదవి నుంచి విచ్యుతులు చేసి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.